జాగృతి పార్టీ తరఫున కానీ లేకపోతే మీ అందరికి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, ఆర్టీసీ వాళ్ళు ఏంటంటే వేరే మీరు ఈ తెలంగాణ గవర్నమెంట్లో ఎన్ని ప్రభుత్వ సంస్థలు అవుతున్నాయో అవన్నిటికంటే కరెక్ట్ నీట్గా అసలు కరప్షన్ ప్రాక్టీస్ లేకుండా డ్యూటీ ఎవరు చేస్తారంటే కేవలం ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లు చేస్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇవాళ 3:30కు జూబ్లీ బస్ స్టాండ్లో ఒక బస్సు ఉండాలంటే అది వరదలు రాని వానలు రాని ఉరుములు రాని ఎగ్జాక్ట్ 3:50 3:55 అక్కడ బస్సును పెడతారు. అదే సపోజ్ ఇప్పుడు రెవెన్యూ కానీ పంచాయతీరాజ్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా ఇరిగేషన్ కానీ వర్షాలు పడే ఉరుములు వస్తుందంటే వాళ్ళ ఆఫీస్కు పూర్వాలని అడ్డటోళ్ళు. మా దానిలో ఏంటంటే చిన్న తప్పు చేస్తే ఛార్జ్ షీట్ ఇస్తారు, ఛార్జ్ షీట్ ఇచ్చి ఇంక్రిమెంట్ డిఫరెన్స్ ఆపైనా ఇంకా ఎంక్వైరీ సస్పెండ్ అవుతారు. కాబట్టి ఈ సందర్భంగా ఏంటంటే నేను ప్రభుత్వానికి ప్లస్ మా ఎండి సార్ ఏంటంటే ఎండి సార్ సౌమ్యులు చాలా మంచి సార్ వచ్చిండు, వాళ్ళు ఒకటే రిక్వెస్ట్ దీని ద్వారా సార్ ఏదైతే పాత గవర్నమెంట్ పీరియడ్లో తీసేసిన వాళ్ళందరినీ మేము తీసుకుంటామని చెప్పి ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారు కన్సర్న్ మినిస్టర్ గారు చెప్పిండ్రు. అదే దాంతో మీరు అదే మాటకు కొంచెం డివోట్ అయ్యి మిగతా వాళ్ళందరినీ ఉద్యమంలో తీసుకున్నట్టయితే ఇటు ప్రభుత్వాన్ని కానీ కార్మికులు కానీ సంతోషంగా ఉంటారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.